చేయబోతున్నావు నువ్వు పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకున్నావు. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 9 o'clock మేము వస్తే వాలంటీర్లు 20 మంది ఉంటే పోలీస్ వ్యవస్థలు 40 నుంచి 50 మంది పెట్టుకున్నారు. ఈ పాలన ఎవరిదండి? హిట్లర్ది కాదా? ఈ పాలన ఎవరిదండి? గులాబీది కాదా? పోలీస్ వ్యవస్థను ఎవరైతే అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దాం అనుకున్నారో, ప్రజా సంఘాలని నిర్వీర్యం చేద్దాం అనుకున్నారో, ప్రజల గొంతుకని నొక్కేద్దాం అనుకున్నారో వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు. నువ్వు ఈరోజు పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని భయపెడుతున్నావు, భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. మా మీద కేసులు పెట్టొచ్చు, మా మీద లాఠీ చార్జ్ చేయొచ్చు, కానీ మేము భయపడము. ఒక భాష పోతే 100 మంది భాష రెడీ చేస్తాం. ఇక్కడ ఎవరికి భయపడేది లేదు. మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు. నువ్వేగా ఇచ్చావు స్వామి హామీ, మేము అడిగావా? నువ్వేగా ఉద్యోగ భద్రత కల్పించావు, ఇస్తానన్నావు. నువ్వు అబద్ధాలు చెప్పినందుకు నిన్ను ప్రజల్లో తీసుకెళ్తాం, నేను ప్రజల్లో ఎండగడతాం. వాలంటీర్లు మోసం చేసావు, సూపర్ 6 అన్నావు, వాటిని కూడా పంగనామం పెట్టావు. సూపర్ స్లో గ్యాస్ ఇచ్చావు, సంవత్సరానికి 3 గ్యాసులు అన్నావు. జనవరి పోయిందిగా, ఒక గ్యాసేగా, మిగతా గ్యాస్ ఎవరు తిన్నాడు? ముందు మేము డబ్బులు కట్టేది ఫ్రీ గ్యాస్ అంటే ఫ్రీనే కదా, మేము కడితే నువ్వు వేసేది ఏంది? 40% వేస్తున్నావు, 60% కొడుతున్నావు. ఏందిరా ఈ నాటకాలు? భలే ఉండేరా బాబు, నీకు దండమరా నాయనా. మమ్మల్ని బలి చేసావు, ప్రజల్ని బలి చేసావు. నీకు గనక బుద్ధి ఉంటే ఇంకా ఎవడైనా ఓటేస్తే పట్టుకుంటాం. మేము రోడ్డులో పడ్డాం, ఆత్మహత్యలే సరైనమంటున్నాం, ఆత్మహత్యలే చేసుకునేటట్టున్నాం. నీకు ఆత్మహత్యలు అనుకున్నాను. ఏ ఒక్క వాలంటీర్ చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పరిగణిస్తా. ఎందుకంటే వాళ్ళని రోడ్డుకు పడేసింది నువ్వు, వాళ్ళని అప్పుల బాధలో తీసుకెళ్ళి చేసింది నువ్వు, వాళ్ళని మానసిక బాధలో తీసుకెళ్ళింది నువ్వు. వాలంటీర్లు కాదని చెప్పి మనోవేదన చేసినందుకు నీ మీద 420 కేసు కట్టాలా? ప్రజలకు హామీనిచ్చి అమలు చేయడం నీ మీద 420 కేసు కట్టాలా? గవర్నర్ గారు నిన్ను పత్రం చేయాలా? లేదు నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు ఎక్కువ ఏమైనా ఉంటే నువ్వే రాజీనామా చేయాలా?